రాజ్ మేడపై నుండి కిందకి దిగుతూ ఉంటాడు. ఇంతలో యామిని రాజ్ దగ్గరికి వెళ్ళి, "నీకోసమే వెయిట్ చేస్తున్నాము. త్వరగా రా, భోజనం చేద్దాం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజ్ మాత్రం, "లేదు, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి" అని చెప్పేసైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న యామిని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళమ్మ యామిని దగ్గరికి వెళ్ళి, "ఏంటే ఇలా ప్రవర్తిస్తున్నాడు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని అయితే, రాజ్ ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, తన జీపీఎస్ పెట్టాను కనుక తను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఇట్టే తెలిసిపోతుంది నా మొబైల్ ద్వారా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ, నాన్న అయితే సరే అని చెప్పేసైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న యామిని రాజ్ ఎక్కడికి వెళ్తున్నాడో అని చెప్పేసైతే తన ఫోన్‌లో అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజ్ కావ్య వాళ్ళ ఆఫీస్‌కి వెళ్తూ ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి రాజ్ అక్కడే ఆగాడు, ఆఫీస్‌లోకి వెళ్తాడా ఏంటా ఇప్పుడు? ఆఫీస్‌లో ఉన్న స్టాఫ్ మొత్తం రాజుని గుర్తుపడతారు కదా అని చెప్పేసైతే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎలాగైనా సరే రాజును ఆపేయాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసైతే త్వరగా తన కారు ఎక్కి రాజు దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది. ఇంతలో రాజ్ బొకేని తీసుకొని కావ్య ఆఫీస్‌కి బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య తన సీసీటీవీ ఫుటేజ్‌లో అక్కడ ఉన్న రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈయన నేరుగా ఆఫీస్‌లోనికే వస్తున్నారు, ఇప్పుడు గానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం ఆయన్ని చూస్తే అందరూ గుర్తుపడతారు కదా, తనకి ఏమీ తెలియదు కదా అని చెప్పేసైతే అయోమయం అయిపోయి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో స్టాఫ్ డోర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అక్కడికే రాజు వస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఈయన్ని ఎలాగైనా సరే ఆపేయాలి అని చెప్పేసైతే చాలా కంగారు పడుతూ పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న స్టాఫ్ రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "సార్, మీరు బ్రతికే ఉన్నారా" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది.